మనం ఎప్పుడైనా సరే వెజిటబుల్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి. సో, మనం ఏం చేయడానికి ఇష్టపడతాము? ఫర్ సపోజ్ వెజిటబుల్స్ ఎక్కువగా ఉంటే కంపల్సరీగా మనం తాలింపు అంటే కర్రీనే కదా ప్రిపేర్ చేస్తాం. సో, అలాగే మా చెట్లలో మునక్కాయలు ఈసారి ఎక్కువగానే వచ్చాయి. సో, ఎప్పుడూ రొటీన్‌గా సాంబార్ ఏం తింటాంలే అని చెప్పి ఇలా మునక్కాయ తాలింపు చేద్దామని, కర్రీ చేద్దామని స్టార్ట్ చేశాం. ఏం లేదు, ఈజీ ప్రాసెసే. మునక్కాయని పీల్ తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఎలా అంటే ఒక 80% కుక్ చేసుకోవాలి. అంటే మనం ఇలా కాయ తునగకుండా చేసుకోవాలి. సో, కుక్కర్‌లో అయితే 1 విజిల్ పెడితే సరిపోతుంది. తర్వాత కొంచెం ఆయిల్, ఒక 2 ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసి తగినంత కరివేపాకు అండ్ తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మునక్కాయని దీంట్లో వేసి ఇలా కలిపేసుకోవాలి. తర్వాత దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ మసాలా పౌడర్. సో, ఇది పల్లీ పౌడర్ అని అంటాము. కొంతమంది పుట్నాల పౌడర్ అని కూడా అంటారు. అండ్ ఈ పల్లీ పౌడర్ ఎలా చేసుకోవాలంటే ఒక కప్పు శనగపప్పు, ఇంకొక కప్పు శనగగింజలు అండ్ ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ కారం అండ్ కొంచెం జీలకర్ర, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా పౌడర్ లాగా. తర్వాత ఇలా మనం ఫ్రై చేసుకున్న దానిపైన ఇలా చల్లేసి ఇలా సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో, మన దగ్గర వెజిటబుల్స్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఏ కర్రీకైనా కూడా సేమ్ మసాలా పౌడర్. సో, ఒకవేళ మసాలా పౌడర్ మీకు రెసిపీ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను. సో, తర్వాత తగినంత సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవడమే. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అస్సలు గరిట పెట్టి తిప్పకూడదు. ఇలాగే రొటేట్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్.